నేను అడుగుతున్నా ఈయన అడుగుతాడు వంకాయలు ఐటీ ఐటీ సార్. ఇంతకు కనకమహాలక్ష్మి డ్రామా కంపెనీ ఐటీయా లేకపోతే నాన్ ఐటీయా సార్? ఇట్లా కొట్టుకొని అరే వంకాయలు బాబు ఇప్పుడు నువ్వు ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ సార్ సిగ్గుపడతావేంద్రా? ఐటీ వంకాయలు అన్న ఐటీ. సారీ సార్, మీరు అడిగింది ఆఫీసర్ నా వల్ల వద్దరా అట్లీస్ట్ ఏదైనా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉందని పెట్టావు కదా రెజ్యూమ్లో. సార్ కనకమహాలక్ష్మి కంపెనీ డ్రామా కంపెనీ ఈజ్ ఇట్ ఐటీ ఆర్ నాన్ ఐటీ సార్? నాకు తెలియదు. ఎట్లా కన్సిడర్ చేస్తారు సార్ అది? కనకమహాలక్ష్మి డ్రామా కంపెనీ, ఆ కంపెనీలో నేను సిస్టమ్స్ రిపేర్ చేస్తున్నాను సార్. బాగా రిపేర్ నువ్వు అడుగుతావా? నా వల్ల కాదురా ప్లీజ్. బీపీ టాబ్లెట్ కావాలి నాకు కావాల్సి వస్తుంది తర్వాత. ఏదో మెన్షన్ చేసావుగా, ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్. సార్ నేను నానా డ్రామా కంపెనీ గురించి చెప్పకు, ఏమైనా ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పు సార్. ఆపండి. అచ్చా ఎందుకు వద్దా? నేను అడిగింది ఫస్ట్ క్వశ్చన్ హౌ డిడ్ యు స్టార్ట్. బాబు బైగన్ ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా. సార్ ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ అంటే నేను ట్రబుల్ షూట్ చేసినాను సార్. చెప్పు, నీకేదో షూట్ చేసావా? సార్ ఒక సిస్టమ్ ఆగిపోతే దాన్ని అట్లా షేక్ చేస్తాను సార్. షేక్ చేస్తే ఆన్ అయిపోతుంది సార్. అంతే. ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ ఎక్స్పీరియన్స్. ఒక్కోసారి అంటే ఐ మీన్ లూజ్ కనెక్షన్స్ ఉంటే తగ్గుతుంటాయి కదా సార్. అట్లా సిపియూ పండబెట్టుతున్నాను సార్. ఒకసారి కొన్నిసార్లు పండబెడితే సిపియూ వర్క్ అవుతుంది సార్. పడుకోబెట్టేసి ఒకసారి కొడతాను సార్. అట్లా కొట్టగానే కొన్నిసార్లు ఆన్ చేస్తాను, లూజ్ కనెక్షన్ సెట్ అయిపోతుంది. అలా ట్రబుల్ షూటింగ్ చేస్తాను సార్. బాగా చెప్పామమ్మా. మీకు కష్టమైన ఎలా సాటిస్ఫై చేస్తాము సార్? లేడీస్ కష్టమా జెంట్స్ కష్టమా సార్? ఇది ఏంటన్నా బీపీ వచ్చేటట్టుంది, టాబ్లెట్ ఉందా? అది కూడా అన్నాడు సార్. నా దగ్గర ఉంది సార్. అది కూడా తెచ్చావా సార్? బీపీ టాబ్లెట్, మోషన్ టాబ్లెట్, లూజ్ మోషన్ టాబ్లెట్, ఎమోషన్ టాబ్లెట్ అన్ని క్యారీ. ఎమోషన్ ఏంట్రా? నేను మెడికల్ షాప్ లో పనిచేసినా. మెడికల్ షాప్ పనిచేసాను సార్. So Baigan Babu, yes sir. As this is a domestic call center, let's have 2 questions in Hindi. Okay sir. Okay. तो आपको हिंदी अच्छी आती है ना? आता सर. आता है? जैसा बच्चा बात करता सर. तो आप अपने पिछले कार्यकाल में आपको कभी प्रशंसा मिली? प्रशंसा बहुत ज्यादा मिला सर. ज्यादा मिला मेरे को. कितने केजी मिली? 2-3 मिला सर. Am I selected sir? No, ఏదో సాఫ్ట్వేర్ ఇందాక 100 grams 10 grams చెప్తావు కదా. I'll ask one question from that. Oracle 11G కి 10G కి డిఫరెన్స్ ఏంటి? సార్ పెన్ సార్ పెన్ పేపర్. ఓ ప్రోగ్రామ్ చూస్తావా? లేదు సార్, నేను డిఫరెన్స్ చూపిస్తాను. సార్ 11G and 10G డిఫరెన్సెస్ రైట్ సార్? చెప్పు. Sir, the answer is Oracle 1 gram, sir. I proved it, sir. Sir, it's Oracle 11G. 11G is on top, and Oracle 10G is on below. So, Oracle cancels, sir. 1 cancels, sir. Oracle cancel. 1 నుంచి 0 తీసేస్తే 1 కదా సార్. సో టోటల్లీ Oracle 1 gram, sir. సో ట్రైనింగ్ తీసుకున్న కంపెనీ పేరు ఏంటమ్మా? సార్ అది వరుణ్ టెక్నాలజీ సార్. ఎంత కట్టావమ్మా? 8,000 సార్. కట్టావా?
30,000 కట్టి 1 గ్రామ్ నేర్చుకున్నావా? సార్ యాక్చువల్గా 100 గ్రామ్స్ సార్. నేను అడిగిన డిఫరెన్స్ కాబట్టి 1 గ్రామ్ చూపించాను సార్. నేను నేర్చుకుంది 100 గ్రామ్స్. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. బా మనం కూడా వెళ్ళాలి అక్కడికి ఒకసారి. నేను చూస్తుంటే ముచ్చటేస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్ నేను సెలెక్ట్ అయ్యాను సార్. సో వంకాయల బాబు, ఎస్ సార్. ఈ రెజ్యూమే అంతా నేను 3-4 సార్లు చదివాను, థ్యాంక్ యూ సార్. కానీ ఇక్కడ ఎక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెట్టలేదు. అది ఎక్కడ ఇంటర్నెట్ దొరకలేదా కాపీ పేస్ట్ చేయడానికి? సార్ నేను అందరూ 1 టైం పాస్ అయ్యారు సార్ వాళ్ళ డిగ్రీస్. సో నేను కాపీ చేయలేదు. నేను బీకామ్ థర్డ్ ఇయర్ 4 టైమ్స్ చదివాను సార్. 4 times. ఆడియో ఐ మీన్ థర్డ్ ఇయర్ 4 టైమ్స్ 3 టైమ్స్ ఫెయిల్ అయ్యాను సార్. 4th టైం వాళ్ళే పాస్ చేశారు. చిరాకు వచ్చి పోనీ వాళ్ళ సంతోషంగా ఉన్నారు. అదే సరే. ఫైనల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక హార్డ్వేర్ ఇంజనీర్కి తేడా ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి హార్డ్వేర్ సార్ 2 minutes థింక్ చేసుకోవచ్చు. ప్లీజ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసింది సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్గా ఉంటాడు సార్. అలా కరెక్ట్ సార్. హార్డ్వేర్ ఇంజనీర్ అంటే హార్డ్గా ఉంటాడు సార్. సాఫ్ట్ ఏంది హార్డ్ ఏంది? సో మహేష్ బాబులా ఉంటే సాఫ్ట్ అన్నమాట. ఎస్ మరి సార్. హార్డ్ ఏంది? హార్డ్ ప్రభాస్ సార్. డబుల్ స్టార్. హీ హ్యాస్ ఎ పాయింట్. నువ్వేంది? ఐఎమ్ టెక్నికల్ ఇంజనీర్ సార్. చాలా చేశాను నీ దగ్గర. సో ఇన్ కేస్ నువ్వు సెలెక్ట్ అయితే ఆఫీస్కి ఎలా వస్తావు? ఎట్ట పడితే అట్ట వస్తాను సార్. ఏంటి? ఐ మీన్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు సార్. ఫస్ట్ కొత్తపేట నుంచి మాదాపూర్ వరకు బస్లో వస్తాను సార్. అక్కడ నుంచి మాదాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు నా ఫ్రెండ్ బైక్లో తింటాడు సార్. ఆ తర్వాత షేర్ ఆటో పట్టుకొని వస్తాను సార్. అందుకని ఎట్ట పడితే అట్ట వస్తాను అని చెప్పాను సార్. ఒక వెహికల్లో రాను ఇప్పుడు. ఆఫీస్కి వస్తావు కదా? కంపల్సరీ వస్తాను సార్. పక్కా సార్. నా షిఫ్ట్ టైమింగ్స్ ఏంటి సార్? 24/7 సపోర్ట్. మరి నైట్ షిఫ్ట్ కూడా చేస్తావు మరి? నైట్ షిఫ్ట్లో పని ఏముంటుంది సార్? నైట్ షిఫ్ట్ కూడా ఉంటాయి సార్ ఈ కంపెనీలో. 24/7 సపోర్ట్. అరే బైగాని 24/7 అంటే ఏంటి సార్? 24x7. 24 గంటలు 7 రోజులు. సారీ సార్. మేము అక్కడ వారం రోజులు కూలి పనికి రావాలంటారు సార్ మా డ్రామా కంపెనీలో. ఇది డ్రామా కాదు నాన్న, బయటికి రా. ఐటీ. సరే, ఎనీ క్వశ్చన్స్? మేము బాగా థింక్ చేసి బాగా మాట్లాడుకొని అన్న ఒక్కొక్క లాస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఉందా? ఒక్క క్వశ్చన్. సరే నాన్న, ధైర్యం చేసి అడుగుతున్నా. సపోజ్ మా కర్మగాలి, మా ఆఫీస్ కర్మగాలి నువ్వు సెలెక్ట్ అయ్యావంటే నువ్వు ఎంత జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సార్? డాలర్స్లోనా రూపీస్లోనా సార్? $100 కావాలంటున్నా. డాలర్స్ అంట. అంటే మీరు 24/7 ఎంఎన్సీ పెద్ద కంపెనీస్ డొమెస్టిక్ అన్న కదా సార్. అందుకని డాలర్స్లో ఇస్తారు. డాలర్స్లో ఇవ్వరు నాన్న, రూపాయల్లోనే ఇస్తారు. రూపాయల్లో సార్. నాకు శాలరీ వద్దు సార్. అదే శాలరీ వద్దా? వద్దు సార్. మరి ఉత్తరనే పని చేస్తావా? లేదు సార్. మరి నాకు మంత్లీ ఎక్స్పెన్సెస్ కింద 10 కిలోలు ఆనియన్స్, అబ్బో. తర్వాత ఒక 20 లీటర్స్ పెట్రోల్ మా ఫ్రెండ్ బైక్కి. సో ఇంకా ఎక్స్పెండిచర్స్ అంటూ నాకు మంత్లీ సర్కుల్లాగా ఇచ్చేసి పెట్రోల్ ఇచ్చేసి తర్వాత నాకు సార్ అదొక్కటి ఇచ్చేస్తే ఐఎమ్ రెడీ సార్. పక్క మంత్లీ 2 షెడ్డీలు 2 బనీన్లు వద్దు. లేదు సార్. చాలు సార్. నాకు చాలంట. రాసుకో మర్చిపోతాను. అదే లిస్ట్ ఉంటే నాకు లిస్ట్ ఉంటే నాకు ఒక ప్రింట్అవుట్ తీసివే. ఓకే సార్. ఫ్యూచర్లో నీ పెళ్లి కూడా మమ్మల్ని చేయమంటారు ఏంది? అచ్చా నువ్వు అసలు సింగిల్ కదా? లేదు సార్. ఇంకా నా పెళ్లి కాదు సార్. సర్చింగ్. అచ్చా అచ్చా అచ్చా. ఎవరో అదృష్టవంతురాలు. సరే, మరి మా బాగా థింక్ చేసి మాట్లాడి మా హెచ్ఆర్తో మాట్లాడి చెప్తాం మరి. सर मैं सेलेक्ट होगी नहीं होगी हुआ नहीं हुआ ये नहीं बोल रहे सर. बोलन सर फीडबैक सर. ఇది బోలాలి అంటే మేము హెచ్ఆర్తో మాట్లాడాలి. మరి బాగా టాక్ చేసి వాక్ చేసి థింక్ చేసి మీకు ఫోన్ కాల్ ఏదో ఒకటి చేసి చెప్పండి సార్. ఏదో చేస్తామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వంకాయలు. థ్యాంక్ యూ మిస్టర్ వంకాయలు. థ్యాంక్ యూ సార్.